ఈసాట్ ప్రేక్షకులు అండ్ పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ మనం 2024 ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం. ఈ ఎపిసోడ్లో ఆగస్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇంటర్నేషనల్ అఫైర్స్ అంతర్జాతీయ అంశాల గురించి డిస్కస్ చేస్తాం. సో 2024 ఆగస్ట్ అంతర్జాతీయ అంశాలు కనుక చూస్తే 6th అసోసియేట్ మెంబర్ ఆఫ్ క్యారీకామ్. సో ఇక్కడ ఫస్ట్ అసోసియేట్ మెంబర్ అంటే ఏంటి, ఆ తర్వాత క్యారీకామ్ అంటే ఏంటి, ఈ రెండు డిస్కస్ చేసి మనకు సబ్జెక్ట్ ఈ టాపిక్ క్లియర్ అయినట్టే. సో అసోసియేట్ మెంబర్ అంటే ఏంటంటే అనుబంధ దేశం అని పిలుస్తాం దీన్ని, అనుబంధ దేశం ఆర్ సహచర దేశం, ఓకేనా. సో ఇట్లా పిలుస్తుంటాం, అంటే ఫుల్ మెంబర్ కాదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సార్క్ తీసుకున్నారనుకోండి, ఐ థింక్ యు ఆర్ వెరీ మచ్ ఫెమిలియర్. మన ఆసియా ఖండంలో దక్షిణం వైపు ఉన్న దేశాల సమాఖ్యనే మనం దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సమాఖ్య అంటాం. సో దాన్ని మనం ఏమంటాం, సార్క్ అని కూడా పిలుస్తాం, SAARC సార్క్. సార్క్ అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. దీనిలో ఫుల్ మెంబర్స్ 8 ఉంటే, సో అసోసియేట్ కంట్రీస్ డైలాగ్ పార్ట్నర్స్ వచ్చేసి 2 దేశాలు ఉన్నాయి. సో ఈస్ట్ తిమోర్ అండ్ పపువా న్యూగినియా, ఓకే. సో అలాగే ఇక్కడ అనుబంధ దేశం అంటే కొత్తగా చేరిన ఈ 6వ దేశం ఏదైతే ఉందో ఫుల్ మెంబర్ కాదు, అది అనుబంధ దేశం అని అర్థం అన్నమాట. సో దేనిలో చేరింది, క్యారీకామ్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యారీకామ్? సో ఇక్కడ ఇంపార్టెంట్, క్యారీకామ్ అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ క్యారీ అనేది తీసుకోండి. సో క్యారీ మీన్స్ ఏంటంటే కరేబియన్ కమ్యూనిటీ అని అంటాం, కరేబియన్ కమ్యూనిటీ ఆర్ దీన్ని మనం క్యారీకామ్ అనే పేరుతో పిలుస్తాం. అంటే కరేబియన్ దేశాల సముదాయం అని అర్థం అన్నమాట. మనకు ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా 2 ఖండాలు ఉన్నాయి కదా. ఈ ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఖండాల మధ్యలో చిన్న చిన్న ద్వీపాలు ఉంటాయి, జమైకా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, సో ఇట్లా అండ్ బార్బడోస్, ఓకేనా. సో ఇవన్నీ ఉంటాయి. సో వాటిని మనం ఏమంటామంటే కరేబియన్ దేశాలు అని అంటాం అన్నమాట. సో వెస్టిండీస్ ద్వీపాలు సింపుల్గా చెప్పాలంటే. మన ప్రపంచంలో ఎక్కడ కూడా వెస్టిండీస్ అనే దేశం లేదు. సో ఎవరి దేశం వాళ్ళదే, ఎవరి రాజ్యాంగం వాళ్ళదే, ఎవరి భూభాగం వాళ్ళదే, ఎవరి సార్వభౌమాధికారం వాళ్ళదే. కానీ క్రికెట్ ఒలింపిక్స్లో ఎవరికి వాళ్ళే ఆడతారు. ఇప్పుడు హుసేన్ బోల్ట్ అంటే జమైకా అంటాం, కానీ క్రిస్ గేల్ కూడా జమైకానే, కానీ ఎక్కడ జమైకానే, వెస్టిండీస్ అంటాం. అంటే క్రికెట్ ఆడినప్పుడు మాత్రమే అందరు కలిసి ఉంటారు, అప్పుడు వాళ్ళం వెస్టిండీస్ అంటాం. అంతేకాని నిజంగా ప్రపంచంలో ఎక్కడ కూడా వెస్టిండీస్ అనే దేశం లేదు. మనకు 2024 భారత్ T20 పురుషుల వరల్డ్ కప్ గెలుచుకుంది కదా. సో దాన్ని మనకు అమెరికా, వెస్టిండీస్ 2 కలిసి నిర్వహించాయి, ఓకే. సో ఈ క్యారీకామ్ కమ్యూనిటీలో యాక్చువల్గా 15 ఫుల్ మెంబర్స్ ఉన్నాయి అండ్ 6 సహచర దేశాలు, సభ్య దేశాలు ఉన్నాయి, అంటే అసోసియేట్ మెంబర్స్ ఉన్నాయి. ఏంటి 6 దేశాలు, బార్బడోస్, గయానా, జమైకా, ట్రినిడాడ్ అండ్ టొబాగో. సో దేశాలు కలిసి మనకు 1973 జూలై 4వ తారీఖున సో దీన్ని ఏర్పాటు చేసినాయి. ఆ తర్వాత ఒక్కొక్క దేశం చేరడంతో ఇప్పుడు 15 దేశాల క్యారీకామ్ కమ్యూనిటీగా అది మారిపోయిందన్నమాట. మరి దీనిలో కొత్తగా చేరిన దేశం ఏంటి, క్యూరాకో అనే దేశం కొత్తగా చేరింది. యాక్చువల్లీ క్యూరాకో అనేది ఎక్కడ ఉంటుంది, ఓకేనా. సో క్యూరాకో అనేది ఎక్కడ ఉంటుంది అంటే మనకు దక్షిణ అమెరికా ఖండంలో వెనుజులా ఉంది కదా, ఆ వెనుజులాకు 45 కిలోమీటర్ల దూరంలో ఈశాన్య ప్రాంతంలో ఉంటుంది. సో ఈ క్యూరాకో క్యాపిటల్ వచ్చేసి ఏంటి అంటే సో వెల్మ్స్టాడ్. ఇక్కడ ప్రజలు 95% క్రిస్టియానిటీ మతం అవలంబిస్తూ ఉంటారు. ఒక చిన్న దేశం, యాక్చువల్గా ఇది స్వతంత్ర దేశం కాదు, ఇది నెదర్లాండ్ ఆధీనంలో ఉన్న దేశం అన్నమాట. నెదర్లాండ్ ఆధీనం, డచ్ ఆధీనంలో కొనసాగుతున్న సో దేశంగా దీన్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, 18th మెంబర్ స్టేట్ UN కమాండ్. సో UN భద్రతా దళం అంటే ఐక్యరాజ్య సమితి భద్రతా దళం ఏదైతే ఉందో దానిలో 18వ దేశంగా UN కమాండ్లో సో మనకి రీసెంట్గా ఒక దేశం చేరింది. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఈ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లో అతి ముఖ్యమైన దేశాలు కలిసి ఒక విభాగం ఏర్పడ్డాయి, దాన్ని మనం UN కమాండ్ అని పిలుస్తూ ఉంటాం. సో UN కమాండ్ అనేది యాక్చువల్గా మనకు 1950 జూలై 7వ తారీఖున ఏర్పడింది. అంటే ఐక్యరాజ్య సమితి ఏర్పడిన కొద్ది రోజుల్లోనే UN కమాండ్ అనే దానికి ఒక రూపం వచ్చింది, ఓకే. దీన్ని UN నార్త్ కొరియా 1950 నుండి 53 సౌత్ కొరియాపై చేసిన దాడుల సమయంలో గుర్తించారు. విషయం ఏంటంటే మనకి కొరియా అనేది ఒకప్పుడు ఒక దేశం,
దీన్ని ఏమని పిలిచేవాళ్ళంటే ల్యాండ్ ఆఫ్ మార్నింగ్ కామ్ అని పిలిచేవాళ్ళు, అంటే ఉదయ ప్రశాంత దేశం. ఒకప్పుడు ఉదయ ప్రశాంత దేశంగా ఉన్నటువంటి కొరియా ఈరోజు ప్రపంచంలోని అత్యంత శత్రు దేశాలుగా 2 ముక్కలుగా విడిపోయినాయి. సో దట్ ఈజ్ నార్త్ కొరియా అండ్ సౌత్ కొరియా. సో నార్త్ కొరియా ప్రస్తుతం నియంతృత్వ పాలనలో ఉంది. దాన్ని కిమ్ జోంగ్ ఉన్ అనే వ్యక్తి పరిపాలిస్తున్నాడు. సో ఆయన ఒక సైనిక నియంత. సో ఇళ్లలో ఆయన తల్లిదండ్రులకు సంబంధించిన ఫోటోలు మాత్రమే ఉండాలి. ఏదైనా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు సో వ్యక్తులు మరణించినా సరే ఆ ఫోటోలో ఏం కాకుండా చూసుకోవాలి. అండ్ ఆకస్మికంగా సైన్యం ఇళ్ళని తనిఖీలు చేసినప్పుడు ఆ ఫోటోలు ఏవైతే ఉన్నాయో చాలా పరిశుభ్రంగా ఉండాలి. అండ్ రీసెంట్గా వరదల సమయంలో మనకి ఎవరైతే అధికారులు నిర్లక్ష్యంగా వహించారు అని అనుమానం వచ్చిందో వాళ్ళందరినీ ఉరిదీసి పడేశారు. సో హక్కులు లేని అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో కొన్ని దేశం సో నార్త్ కొరియా. ఈ 2 దేశాల మధ్య 1950-53 సమయంలో యుద్ధం జరిగింది. ఆ టైంలో యుఎన్ కమాండ్ అనే దానికి ఒక రూపం వచ్చిందన్నమాట. ఓకేనా. సో ఇది 18వ సభ్య దేశంగా మనకు జర్మనీ దేశాన్ని వెరీ రీసెంట్గా ఎన్నుకోవడం జరిగింది. దీనికన్నా ముందు చేరిన దేశం 17వ దేశం ఇటలీ, అది 2012-13లో చేరింది. ఓకే. సో జర్మనీ ప్రస్తుతం ఇప్పుడు 18వ దేశంగా దానిలో సభ్య దేశంగా చేరడం జరిగింది. నెక్స్ట్ ఫార్చ్యూన్ గ్లోబల్ 500 లిస్ట్ ఫర్ 2024. ఇక్కడ నివేదికలు అనేది సివిల్ సర్వీసెస్ సంబంధించిన ఒక ట్రెండింగ్ టాపిక్ అన్నమాట. మనకి ఫార్చ్యూన్ గ్లోబల్ 500 అండ్ ద వరల్డ్ బెస్ట్ బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్ ఆర్ ద వరల్డ్ బెస్ట్ ఎయిర్పోర్ట్స్ అండ్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అండ్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ రకరకాల నివేదికలు ఉంటాయి. ఒక నివేదిక రాగానే దాని ర్యాంకింగ్ చదవకూడదు. ఫస్ట్ అసలు దాన్ని ఎవరు తయారు చేస్తారో చదవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఒకటే నివేదికను రకరకాల వ్యక్తులు తయారు చేయవచ్చు. ఇప్పుడు ప్రపంచంలో అత్యుత్తమ ముఖ్యమంత్రుల జాబితా అని ఉందనుకోండి, దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రుల జాబితా. సో దాన్ని ఇండియా టుడే వాళ్ళు చేయొచ్చు, టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేయొచ్చు, ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు చేయొచ్చు, ఈనాడు, సాక్షి, వార్త, ఆంధ్రజ్యోతి ఎవరైనా దాన్ని తయారు చేయొచ్చు. ఓకేనా. మరి అందరి నివేదికలలో ర్యాంకింగ్ సేమ్ వస్తుందా? రాదు. ఎందుకంటే ఒక్కొక్కరి కొలమానాలు ఒక్కొక్కరి పరిగణలోకి తీసుకున్న అంశాలు వేరువేరుగా ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ ఫార్చ్యూన్ అనే కంపెనీ 2024వ సంవత్సరానికి గాను ప్రపంచంలో అత్యుత్తమ 500 కంపెనీల జాబితాను తయారు చేసిందన్నమాట. సో ఎప్పుడైనా ర్యాంకింగ్ వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ 3 ఏమున్నాయి అండ్ మన ఇండియా లేదా మన సౌత్ ఏషియాకి సంబంధించి ఏమేమి ఉన్నాయని చదవాలి. సో ఫస్ట్ తీసుకుంటే వరల్డ్లోనే ఫస్ట్ ప్లేస్ వాల్మార్ట్ అనే సంస్థకు వచ్చింది. సో వాల్మార్ట్ అనేది మనకి ఒక ట్రేడింగ్ ఏజెన్సీ. అది ఎవరైతే హోల్సేల్ వ్యాపారులు ఉన్నారో సో ఇది వ్యాపారులతో వ్యాపారం చేసే సంస్థ. చాలా వ్యాపార సంస్థలు ప్రజలతో వ్యాపారం చేస్తాయి, కానీ ఇది వ్యాపార సంస్థలతో వ్యాపారం చేసే సంస్థ. మనకి ఏవైతే హోల్సేల్ వ్యాపారులు ఉన్నారో వాళ్ళకి ఇది ఎక్కువ మొత్తంలో ట్రేడ్ చేస్తుంది, వాళ్ళతో వ్యాపారం చేస్తుంది, వాళ్ళకి తక్కువ ధరకు వస్తువులు ఇస్తుంది. సో 2 అమెజాన్ అండ్ స్టేట్ గ్రిడ్ అండ్ 4th వన్ సౌదీ ఆరామ్కో. సో ఆరామ్కో ఇది ఒక క్రూడ్ ఆయిల్ కంపెనీ. అండ్ ఇక మన దగ్గరకు వచ్చినట్టుంటే మనకు టాప్ 50లో ప్లేస్ రాలేదు ఇండియన్ కంపెనీస్కి, బట్ ప్రపంచంలో 86వ స్థానం, ఇండియాలో ఫస్ట్ ప్లేస్. వరల్డ్లో అయితే 86, ఇండియాలో ఫస్ట్ ప్లేస్ వచ్చింది మనకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. అండ్ 95 ప్లేస్లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC. అండ్ 126 అంటే ఇండియాలో 3rd ప్లేస్ సో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ IOCL. అండ్ 178 ఇండియాలో 4th పొజిషన్ సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకే కొత్తగా చైర్మన్ వచ్చాడు. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI కొత్త చైర్మన్ గతంలో దినేష్ కుమార్ కారా ఉంటే ఇప్పుడు తెలుగు ప్రాంతాలకు చెందినటువంటి చల్లా శ్రీనివాసులు శెట్టి. సో చల్లా శ్రీనివాసులు శెట్టి SBI చైర్మన్గా అపాయింట్ కావడం జరిగింది. సో నెక్స్ట్ వన్ సో గ్లోబల్ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ 2022 అంటే ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ ఎగుమతులు 2023. ఇక జాగ్రత్తగా చూడండి. ఈ నివేదిక రిలీజ్డ్ ఇన్ 2024 అంటే 2024లోనే విడుదలైంది. కానీ 2023 డాటా అన్నమాట, అంటే బేస్డ్ ఆన్ సో 2023 డాటా అంటే 2023 జనవరి 1వ తారీఖు నుంచి సో 31వ తారీఖు డిసెంబర్ 31వ తారీఖు వరకు సో జరిగిన ఎగుమతుల ఆధారంగా సో 24లో నివేదిక విడుదల చేశారు. ఓకే. సో అంటే ఏ సంస్థలు లేదా ఏ దేశాలు ఎక్కువగా వ్యవసాయ ఉత్పత్తుల్ని ఎగుమతి చేశాయి, ఎక్స్పోర్ట్స్ చేసుకున్నాయి
అంతే కదా, ఎక్స్పోర్ట్ చేస్తాయి. సో ఫస్ట్ వన్ తీసుకుంటే ఏంటంటే యుఎస్ఏ, EU. సో EU మీన్స్ 1951లో ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం బెల్జియం రాజధాని బ్రసెల్స్ నగరంలో ఉంది. సో ఇది 27 దేశాల కలయిక. ఈ యూరోపియన్ యూనియన్ దేశాలకు ప్రెసిడెంట్గా, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్గా మనకు ఉర్సులా వ్యాండర్ లియోన్ అనే మహిళ తిరిగి రీసెంట్గా ఎంపిక కావడం జరిగింది. సో వీళ్ళు సెకండ్ ప్లేస్ వచ్చేసి USA, అండ్ థర్డ్ ప్లేస్ బ్రెజిల్, ఫోర్త్ ప్లేస్ చైనా, ఫిఫ్త్ ప్లేస్ కెనడా. యాక్చువల్లీ ద డాటా రిలీజ్డ్ బై WTO. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ WTO? మనకు 1948లో ప్రపంచ దేశాల మధ్య వాణిజ్యాన్ని రెగ్యులేట్ చేయడం కోసం ఘాట్ అనే అగ్రిమెంట్ జరిగింది. సో ఇది ఒక సంస్థ కాదు, ఘాట్ అనేది ఒప్పందం మాత్రమే. సో దేని అంటాం మనం ఘాట్ అని? సో జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్, జనరల్ అగ్రిమెంట్ అండ్ ట్రేడ్ అండ్ టారిఫ్. ఓకేనా? సో ఇది ఘాట్ 1948లో. సో ఇది కుదిరి, బట్ మారుతున్న కాలానికి అనుగుణంగా ఇది ప్రపంచ వాణిజ్యాన్ని నియంత్రించలేకపోవడంతో సో దీన్ని రద్దు చేసి 1995 సో జనవరి 1న మనకి ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేశారు, WTO. ఓకేనా? సో WTO మీన్స్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సో దీన్ని మనం ప్రపంచ వాణిజ్య సంస్థ అంటాం, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సో దీన్నే ప్రపంచ వాణిజ్య సంస్థ అంటాం. ఓకే. సో ఈరోజు ఈ WTOలో మనకు 166 మెంబర్స్ ఉన్నారు, 166 దేశాలు ప్రస్తుతం దీనిలో ఉన్నాయి. వెరీ రీసెంట్గా దీనిలో చేరిన దేశాలు ఏంటంటే ఈస్ట్ తిమోర్, తూర్పు తిమోర్, అండ్ తర్వాత వచ్చేసి క్యామరోస్. ఓకేనా? సో దీనిలో చేరిన దేశాలు ఏంటంటే వెరీ రీసెంట్గా క్యామరోస్ అండ్ తర్వాత ఈస్ట్ తిమోర్. దీన్నే తైమోర్ లెస్తే అంటాం, ఈస్ట్ తిమోర్నే. సో ఈస్ట్ తిమోర్ అన్న అండ్ తర్వాత వచ్చేసి తైమోర్ లెస్తే అన్న ఒకటే. ఓకే. సో ప్రస్తుతం దీని డైరెక్టర్ జనరల్గా, WTO డైరెక్టర్ జనరల్గా మనకు ఎంగోజీ ఒకోన్జీ ఇవియాలా అనే మహిళ ఉన్నారు. ఎంగోజీ ఒకోన్జీ ఇవియాలా. ఓకేనా? సో ఎంగోజీ ఒకోన్జీ ఇవియాలా నైజీరియా దేశానికి చెందినటువంటి మహిళ. ఓవరాల్గా చెప్పాలంటే WTO చరిత్రలోనే మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్, అండ్ ఓవరాల్గా ఆఫ్రికా నుంచి మొట్టమొదటి డైరెక్టర్ జనరల్. అంటే మహిళలు పురుషులు ఇద్దరు కలిపినా కానీ ఆఫ్రికా నుంచి ఫస్ట్ డైరెక్టర్ జనరల్. ఎక్స్క్లూజివ్గా మహిళడనే పాట తీసుకుంటే మాత్రం సో ప్రపంచంలోనే సో మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్ టు WTO. సో నెక్స్ట్ వన్, వరల్డ్ ఎయిర్లైన్ అవార్డ్స్ 2024. ప్రపంచంలో అత్యుత్తమ విమానాశ్రయాల జాబితా 2024. అంటే ఇది విడుదలైంది 2024 అయినా సో డాటా మాత్రం 2023. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన, ఇప్పుడు కొందరు 2023 డాటా ఆధారంగా ఇచ్చాం కాబట్టి 2023 అనే పేరు పెడతారు, కానీ విడుదలైంది 2024 కాబట్టి కొందరు 2024 అని పెడతారు. ఓకేనా? సో యాక్చువల్గా ఈ ర్యాంకింగ్, ఈ అవార్డ్స్ని ఎవరు ఇచ్చారంటే స్కై ట్రాక్స్ అనే సంస్థ ఇచ్చి, స్కై ట్రాక్స్. సో స్కై ట్రాక్స్ వన్ ఆఫ్ ద ఏవియేషన్ సంబంధించినటువంటి ఒక సంస్థ. వరల్డ్లో ఉన్నటువంటి ద బెస్ట్ ఎయిర్పోర్ట్స్ అండ్ వాళ్ళకి ఇస్తున్న ఫెసిలిటీస్ అండ్ టైం పంక్చువాలిటీ. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్ ఇలాంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకొని సో ఈ ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది. దానిలో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఖతార్ ఎయిర్వేస్కి వచ్చింది, వరల్డ్లోనే ద బెస్ట్ ఎయిర్వేస్గా ఖతార్ ఎయిర్వేస్. అండ్ సెకండ్ వన్ సింగపూర్ ఎయిర్లైన్స్, అండ్ థర్డ్ వన్ ఎమిరేట్స్. అండ్ ఎమిరేట్స్ మీన్స్ UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటాం. అండ్ ఫోర్త్ వన్ సో ఆల్ నిప్పాన్ ఎయిర్వేస్. ఇవి టాప్ 4 ప్లేస్లో ఉన్నాయి. ఇక సౌత్ ఏషియాకి వచ్చేసి మన దక్షిణాసియా దేశాలు కనుక తీసుకుంటే సో ఫస్ట్ ప్లేస్ విస్తారా ఎయిర్లైన్స్. సో విస్తారా టాటా గ్రూప్కి చెందిన ఎయిర్లైన్స్ ఇది. అండ్ రీసెంట్గా భారత ప్రభుత్వానికి చెందిన ఎయిర్ ఇండియాను కూడా టాటా గ్రూప్ వాళ్ళే 18,000 కోట్ల కొనుగోలు చేశారు కదా. సో ఇప్పుడు వాళ్ళు ఈ విస్తారాను ఎయిర్ ఇండియాను రెండింటిని కూడా మెర్జ్ చేసే ప్రపోజల్లో ఉన్నారు. అండ్ ఇండిగో అండ్ థర్డ్ ఎయిర్ ఇండియా. ఇప్పుడైతే ఎయిర్ ఇండియా థర్డ్ ప్లేస్లో ఉంది. సో ఈ రాబోయే సంవత్సరం లోపు విస్తారా ఎయిర్ ఇండియా రెండు మెర్జ్ కాబోతుంది, ఎందుకంటే రెండు ఒకే మేనేజ్మెంట్కి చెందిన ఎయిర్లైన్స్ కాబట్టి. ఓకే. సో నెక్స్ట్ వన్, ఉదార శక్తి 2024. ఉదార శక్తి 2024 ఇవేంటి అంటే మిలిటరీ ఎక్సర్సైజెస్. సాధారణంగా మిలిటరీ ఎక్సర్సైజెస్ అంటే సైనిక విన్యాసాలు ఏవైతే ఉంటాయో సో
అవి నిర్వహించే విధానాన్ని బట్టి 3 రకాలుగా ఉంటాయి. ఒకటి డొమెస్టిక్ అంటే అంతర్గత విన్యాసాలు అన్నమాట. అంటే మన ఆర్మీ, మన నేవీ, మన ఎయిర్ ఫోర్స్ వీళ్ళు ముగ్గురు కలిసి కానీ లేదా ఎవరికి వాళ్ళే కానీ మన దేశంలో విన్యాసాలు కనుక నిర్వహిస్తే దాన్ని డొమెస్టిక్ అంటాం. అంటే అంతర్గత సైనిక విన్యాసాలు అని అర్థం. సో రెండోది ఏంటంటే బైలాటరల్ అంటే మన దేశం ఇంకొక దేశంతో కలిసి చేసే విన్యాసాలు బైలాటరల్. ఓకే, ఇప్పుడు మన నేవీ ఇతర నేవీతో కావచ్చు, మన ఆర్మీ ఇతర ఆర్మీతో కావచ్చు. సపోజ్ ఇండియా నేపాల్ 2 దేశాల సంయుక్త ఆర్మీ విన్యాసాలు సూర్యకిరణ్, ఇండియా చైనా హ్యాండ్ ఇన్ హ్యాండ్, ఇండియా అమెరికా యుద్ధ అభ్యాస్, ఇండియా శ్రీలంక మిత్రశక్తి, ఇండియా థాయిలాండ్ మైత్రి. సో ఇట్లా ఆర్మీ విన్యాసాలు ఒక్కొక్క పేరు ఉంటుంది, నేవీకి ఒక పేరు ఉంటుంది, ఎయిర్ ఫోర్స్కి ఒక పేరు ఉంటుంది. అండ్ థర్డ్ వచ్చేసి ఏంటంటే ట్రైలాటరల్ అంటే మన దేశం మరొక 2 దేశాలతో కలిసి చేసే విన్యాసాలు ట్రైలాటరల్. అలా కాకుండా అనేక దేశాలు కలిసి సంయుక్తంగా కనుక ఎక్సర్సైజెస్ చేస్తే సో వాటిని ఏమంటామంటే మనం మల్టీలాటరల్ ఎక్సర్సైజెస్ అంటాం. మల్టీలాటరల్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ విశాఖపట్నంలో మనకు నేవల్ ఎక్సర్సైజ్ జరిగినాయి బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతంలో. సో దాన్ని మనం ఇంద్ర అనే పేరుతో పిలిచినాం. చాలా దేశాలు దానిలో పాల్గొనే నేవీ ఎక్సర్సైజెస్ అవి. ఓకే, సో ఇక నిర్వహించే సైన్యాన్ని బట్టి వాటిని ఏమంటామంటే ఆర్మీ ఎక్సర్సైజెస్ అంటాం, ఆర్మీ. రెండోది నేవీ ఎక్సర్సైజెస్ అంటాం. సో మూడోది వచ్చేసి ఎయిర్ ఎక్సర్సైజెస్ ఆర్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజెస్ అని పిలుస్తారు. ఓకేనా, సో ఇప్పుడు జాగ్రత్త వినండి. సో వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఎక్సర్సైజెస్? అసలు ఈ విన్యాసాలు ఎందుకు నిర్వహిస్తారు అంటే సో టు చెక్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ ఆర్మ్డ్ ఫోర్సెస్, అంటే మన సైనిక విన్యాసాల శక్తి సామర్థ్యాలు ఎంతవరకు ఉన్నాయి అని చెక్ చేసుకోవడం అంతర్గతంగా అయితే. రెండోది ఏంటంటే కోఆర్డినేషన్, అంటే యుద్ధ సమయంలో కోఆర్డినేషన్ చాలా ముఖ్యం. మనకు మార్కెట్లో రూమర్ ఉంది, కార్గిల్ యుద్ధ సమయంలో మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళే మన ఆర్మీ మీద ప్రమాదవశాత్తు ఒక బాంబు జార విడిచారని. ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఉన్నారు. ఈ ముగ్గురు ఎవరైనా సరే ఫస్ట్ మీకు ముస్సోరీలో ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్కి వెళ్తారు. సో అక్కడ 6 months ట్రైనప్ అయిన తర్వాత మళ్ళీ ఎవరి గోల్ సపరేట్ అవుతారు. పోలీస్ అయితేనేమో సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్కి వస్తారు. ఇట్లా గోల్ షిఫ్ట్ అవుతారు. ఎందుకు వాళ్ళకు ఉమ్మడిగా ట్రైనప్ చేస్తారు అంటే రేపు పొద్దున వాళ్ళందరూ కలిసి ఒక జిల్లాలో కోఆర్డినేషన్తో సమన్వయంతో పనిచేయాలి కాబట్టి చేస్తారు. కానీ మన దగ్గర ఇప్పుడు ఆర్మీ ఉంది, ఓకేనా, ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్లో శిక్షణ ఇస్తారు. నేవీ ఉంది, ఇండియన్ నేవల్ అకాడమీ గోవాలో శిక్షణ ఇస్తారు. ఎయిర్ ఫోర్స్ ఉంది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ దుండిగల్ హైదరాబాద్లో శిక్షణ ఇస్తారు. కానీ ముగ్గురు కలిపి కామన్ ట్రైనింగ్ ఎక్కడ కూడా లేదు, ఓకేనా. కానీ గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు హర్యానాలోని బినోలా వద్ద సో మనకి ఇండియన్ నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీ ఇందు అనే దాన్ని శంకుస్థాపన చేశారు. అది కనుక పూర్తయితే మన దేశం త్రివిధ దళాలకు కలిపి ఉమ్మడి ట్రైనింగ్ పొందే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు టోటల్గా చెప్పొచ్చేది ఏంటంటే యుద్ధ రంగంలో వ్యూహాలు చేసుకోవడం కోసం అండ్ శత్రువుల సైనిక పాఠవాలను అంచనా వేయడం కోసం అండ్ మన సైనికులకు అంతర్గత శిక్షణ కోసం ఈ విన్యాసాలు నిర్వహిస్తుంటారు. ఈ విన్యాసాల పేరు మారదు. సపోజ్ ఇండియా నేపాల్ సైనిక విన్యాసాలు అనుకోండి, సూర్యకిరణ్, పక్కన ఇయర్ మారుతుంది కానీ కోడ్ మారదు. సో అందుకని మీరు కోడ్ గుర్తుపెట్టుకున్నా కానీ కొంతవరకు దీనిలో ప్రాబ్లమ్ను ఓవర్కమ్ చేయొచ్చు, ఓకేనా. సో దీన్ని రాయల్ మలేషియా మరియు ఎయిర్ ఫోర్స్ ఇండియన్ సో వీళ్ళు కలిసి ఆగస్టు 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు నిర్వహించారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఉదార శక్తి అనేది ఏదైతే ఉన్నాయో ఎయిర్ విన్యాసాలు అంటే వైమానిక విన్యాసాలు అని అర్థం. సో రాయల్ మలేషియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రెండు కలిసి నిర్వహించినాయి. ఎక్కడ నిర్వహించినాయి చూడండి, ఆర్ఎంఏఎఫ్ బేస్ స్టేషన్ ఎక్కడుంది? ఇది మలేషియాలో ఉంది. మలేషియాలోని క్వాంటన్ అనే నగరంలో ఉంది. అంటే రాయల్ మలేషియన్ ఎయిర్ ఫోర్స్ బేస్ స్టేషన్ అని అర్థం అన్నమాట. సో ఇక్కడ 3 ఇవి ఫస్ట్ టైం 2018లో జరిగినాయి. ఇవి యాన్యువల్ ఎక్సర్సైజెస్ అన్నమాట. సో 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అవి ఏ రకమైన విన్యాసాలు, ఏ 2 దేశాల మధ్య జరిగినాయి, ఎక్కడ జరిగినాయి. సో ఇవి వైమానిక విన్యాసాలు,
ఇండియా అండ్ మలేషియా మధ్య 2024 ఆగస్టు 5 నుంచి 9 దాకా జరిగినాయి. వేదిక మలేషియాలోని క్వాంటన్ నగరంలో ఉన్న రాయల్ మలేషియన్ ఎయిర్ ఫోర్స్ బేస్ స్టేషన్ ఆర్ RMAF బేస్ స్టేషన్. ఇదంతా కాదు, మలేషియాని గుర్తుపెట్టుకున్న సరిపోతుంది. నౌ వి గో టు డిస్కస్ అబౌట్ అనదర్ ఎక్సర్సైజ్ దట్ ఈజ్ మిత్రశక్తి. సో మిత్రశక్తి ఇది ఆర్మీ విన్యాసాలు. సాధారణంగా భారత్ శ్రీలంక మధ్య జరుగుతుంటాయి. సో దీర్ఘకాలికంగా జరుగుతున్నటువంటి ఆర్మీ విన్యాసాలు అండ్ యాన్యువల్ ఎక్సర్సైజెస్. ఇవి 2024 సంవత్సరం వచ్చేసి మనకి ఆగస్టు 12వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరిగింది. ఇవి 16th ఎడిషన్, అంటే 16సారి జరగడం. సో ఫస్ట్ టైం హెల్డ్ ఇన్ 2012లో జరిగినాయి. సో ఇది ఎక్కడ జరిగినాయి అంటే మనకి మధురుయాలోని ఆర్మీ ట్రైనింగ్ స్కూల్. సో ఇది శ్రీలంకలో ఉంటుంది. మనకి భారత్ రాజ్పుతానా రైఫిల్స్ అండ్ శ్రీలంక గజబా రెజిమెంట్ రెండు కూడా దీనిలో పాల్గొనడం జరిగింది. మిగతావన్నీ కామన్గా ఉంటాయి, అంటే యుద్ధ వ్యూహాల సన్నద్ధత అండ్ తర్వాత బల నిరూపణ లేదా అంచనా అండ్ ఆయుధ సంపత్తి ప్రతిభ పాఠవాల పరిశీలన, ఇవన్నీ దీనిలో ఉండే కామన్ అంశాలు. సో నెక్స్ట్ వన్ నీలకురింజి IUCN. ఇక్కడ IUCN అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఓకేనా? అంతరించిపోతున్న మొక్కలు జంతువులకు సంబంధించిన డాటా అనేది ఈ జాబితాలు చేర్చడం జరుగుతుంది. మనకి నీలకురింజి ఇవి కేరళలో ఎక్కువగా ఉంటాయి. బ్లూ కలర్ పూలు వస్తాయి. ఓకేనా? ఈ వర్షాకాలం సీజన్లో వస్తాయి. దీని స్పెషాలిటీ ఏంటంటే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పూలు వస్తూ ఉంటాయి. ఎవ్రీ 12 yearsకి ఒకసారి ఫ్లవరింగ్ వస్తుంది. సో ఇది ఈ సమయంలో కేరళలో టూరిజం బాగా జరుగుతుంది. అయితే పెరుగుతున్న కాలుష్యం అండ్ మానవ సంచారం అండ్ మొక్కల నరికివేత, ఇవన్నీ రకరకాల వాతావరణ మార్పుల వలన ప్రస్తుతం వాటి సంఖ్య తగ్గుతుంది అండ్ వాటి విస్తీర్ణం కూడా తగ్గుతూ ఉంటుందన్నమాట. గతంలో కొన్ని వేల కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన నీలకురింజి పుష్పాలు ఇప్పుడు కొన్ని నిర్దిష్ట ప్రదేశాలు మాత్రమే ఉంటున్నాయి. అందుకని వీటిని సంరక్షించాలని IUCN రెడ్ లిస్ట్లో చేర్చారు. ఉదా రంగులో వచ్చే పుష్పాలు ఇవి. ప్రధానంగా కేరళ, కర్ణాటక, తమిళనాడులో అధిక ఎత్తులో ఉన్న షోలా గడ్డి భూములో పెరుగుతాయి. సముద్ర మట్టానికి 1340 నుంచి 2600 మీటర్ల ఎత్తులో పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ వన్ ILO's Get for Youth 2024. ILO మీన్స్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. Get for Youth 2024 అన్నాం. Get for Youth 2024 అంటే అర్థం ఏంటంటే యువత స్థితిగతులపై ఇదొక నివేదిక. మెయిన్గా యువత దేనికోసం ఇప్పుడు ఎక్కువగా వాళ్ళు ట్రై చేస్తున్నారు అంటే ఎంప్లాయ్మెంట్ కోసం. అంటే ప్రపంచవ్యాప్తంగా యువత ఉపాధి అవకాశాలపై వచ్చిన నివేదిక అని దీన్ని అనుకోవచ్చు. గ్లోబల్ ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయంటే గతంతో పోలిస్తే అంటే 2023లో మనకు అన్ఎంప్లాయ్మెంట్ అనేది 15% ఉండేది, 15%. కానీ 2024 వచ్చేటప్పటికి 13% చేరింది. అంటే ప్రపంచవ్యాప్తంగా యువతకు ఉపాధి అవకాశాలు పెరిగినాయి. అదే 2024 నాటికి, అంటే 24 డిసెంబర్ 31 అయిపోయే నాటికి అది 12.8% చేరుతుంది అని పరిశీలకులు భావిస్తున్నారు. మేబీ తగ్గొచ్చు, అంటే 13 నుంచి 12.8కి పెద్దగా తేడా లేదు కదా, ఒక పాయింట్ అటు ఇటుగా ఉండొచ్చు, పెరగవచ్చు కూడా. నెక్స్ట్ వన్ ద్రౌపది ముర్ము విజిట్ టు ఫిజీ, న్యూజిలాండ్ అండ్ తైమోర్ లెస్తే. తైమోర్ లెస్తే అంటే మనం దాన్ని ఏమంటున్నాం అంటే ఇప్పుడు తూర్పు తిమోర్ అని పిలుస్తున్నాం అన్నమాట. ఓకేనా? యాక్చువల్గా ఈ విజిట్ అనేది ఎప్పటి చెప్పటిదాకా జరిగిందంటే మనకు 2024 2024 ఆగస్టు 5th 6th డేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు దేశాల్లో ఫిజీని సందర్శించి అండ్ 7th 8th 9th ఏవైతే ఉన్నాయో ఈ టైంలో ఆమె న్యూజిలాండ్లో సందర్శించి న్యూజిలాండ్ అండ్ 10th 11th ఏదైతే ఉందో తైమోర్ లెస్తే, యాక్చువల్గా దాన్ని ఈస్ట్ తిమోర్ అని కూడా పిలుస్తారు, ఆరు తూర్పు తిమోర్ అని కూడా పిలుస్తారు. 3 దేశాలు సందర్శించడం జరిగింది. ఫస్ట్ వన్ ఫిజీ తీసుకుందాం. ఫిజీ ఈ దేశాన్ని సందర్శించిన మొట్టమొదటి భారత రాష్ట్రపతి ఎవరంటే ద్రౌపది ముర్ము.
ఫిజీ మనకు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ పక్కన వస్తుంది. సో అక్కడున్న 50% భారత సంతతి వాళ్ళే. అంటే 300-400 సంవత్సరాల క్రితం ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళి సో అక్కడే సెటిల్ అయ్యి అక్కడే జీవనోపాధి గడుపుతున్న వాళ్ళు అన్నమాట. బట్ ఆ దేశంలో హిందీ అధికార భాష. సందర్శించడమే కాదు, కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద ఫిజీ అనే అత్యున్నత పురస్కారం కూడా పొందింది. ఆ తర్వాత 7, 8, 9 న్యూజిలాండ్ సందర్శించడం జరిగింది. ఈ న్యూజిలాండ్ సందర్శనలోనే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో చేరడానికి న్యూజిలాండ్ అంగీకరించి, మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది 2016 జనవరి 27న సో మనకి హర్యానాలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భారత ప్రధాని మోడీ అండ్ అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇద్దరు కలిసి దీన్ని ఏర్పాటు చేశారు. ఓకేనా, ఫ్రాంకోస్ హొలాండే, ఇప్పుడంటే మనకు ఎమాన్యుయల్ మ్యాక్రాన్ ఉన్నాడు, అప్పుడు ఫ్రాంకోస్ హొలాండ్ ఇద్దరు కలిసి ఏర్పాటు చేశారు. దానిలో చేరడం కోసం న్యూజిలాండ్ అగ్రీ చేసి ఆ తర్వాత తైమోర్ లెస్సెతే సో దేశంకి వెళ్ళడం జరిగింది. అక్కడ సో తైమోర్ లెస్సే దేశంలో ద గ్రాండ్ కాలర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ తైమోర్ లెస్సే అనే పురస్కారం కూడా మీకు వచ్చింది. అంటే దీనిలో 2 దేశాల అత్యున్నత పురస్కారాలు భారత రాష్ట్రపతికి వచ్చినాయి. ఫస్ట్ ఫిజీ దేశ అత్యున్నత పురస్కారం ద కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద ఫిజీ, అండ్ తైమోర్ లెస్సే అత్యున్నత పురస్కారం గ్రాండ్ కాలర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ తైమోర్ లెస్సే సో రావడం జరిగింది. బ్రాండ్ ఫైనాన్స్ ఫుడ్ అండ్ డ్రింక్ 2024 నివేదిక మనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ బ్రాండ్స్ సంబంధించిన స్థితిగతులపైన, అంటే ఫుడ్ అండ్ డ్రింక్ ఈ 2 రంగాలకు సంబంధించిన బ్రాండ్స్ సంబంధించిన నివేదిక. సో దీనిలో అమూల్ ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ ఫస్ట్ ప్లేస్, ఇండియాలో ఫస్ట్ ప్లేస్ వచ్చింది. అండ్ వరల్డ్ వైడ్గా అమూల్కు 22nd ప్లేస్ వచ్చింది. అంటే భారత్లో ఫుడ్ అండ్ డ్రింక్ సో రంగానికి సంబంధించి భారత్లో అత్యంత నమ్మదగిన బ్రాండ్ అమూల్ అన్నమాట. యాక్చువల్గా మనకు వర్గీస్ కురియన్ భారతదేశంలో క్షీర విప్లవం అంటే పాల ఉత్పత్తిని పెంచడం, దీన్నే వైట్ రెవల్యూషన్, ఆపరేషన్ ఫ్లడ్, పాలవెల్లి రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ ఏ విధంగానో భారత క్షీర విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ ఆ విధంగా ఆయన స్థాపించిన సంస్థనే అమూల్. ఇది గుజరాత్లోని ఆనంద్ అనే దగ్గర ఉంది. మనకు పాలకు సంబంధించి 2 సంస్థలు ఉన్నాయి. ఒకటి NDRI అంటే నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది హర్యానాలోని కర్నాల్ అనే ప్రాంతంలో ఉంది. ఇక నెక్స్ట్ వన్ గుజరాత్లోని ఆనంద్ అనే ప్రదేశంలో ఉంది NDDB, దీన్నే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అంట, ఆనంద్ అనే నగరంలో ఉంది. సో ఇక్కడే మనకు అమూల్ కూడా స్థాపించబడి. ఇక ప్రపంచంలో నెస్లే సో స్విట్జర్లాండ్ దేశంలో ఉంది, ఇది ఫస్ట్ ప్లేస్ వచ్చింది. ప్రైమ్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ 2024. సో ప్రైమ్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ అంటే నివాస యోగ్యమైన నగరాలు అని తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ అనే సంస్థ దీన్ని తయారు చేసింది. సో ప్రపంచంలో 1000 అతిపెద్ద నగరాలు పరిగణలోకి తీసుకొని ర్యాంకింగ్ ఇచ్చారు. ఇక్కడ 1వ ప్లేస్లో ఉన్నదానికేమో అత్యుత్తమ నివాస యోగ్య నగరం అని అనుకోవచ్చు. అండ్ ర్యాంకింగ్ పెరుగుతున్న కొద్దీ నివాస యోగ్యమైన పరిస్థితులు, అవకాశాలు, అనుభూతులు తగ్గుతున్నాయని అనుకోవచ్చు. సో వరల్డ్లో ఫస్ట్ వన్ ఉంది న్యూయార్క్, అమెరికా. సో న్యూయార్క్లోనే మనకు సో UNO ప్రధాన కార్యాలయం కూడా ఉంది. ఈ న్యూయార్క్ అనే నగరం హడ్సన్ అనే నది ఒడ్డున ఉంది, దీన్నే బిగ్ యాపిల్ అని కూడా పిలుస్తారు. అండ్ సెకండ్ ప్లేస్ వచ్చి లండన్, ఇది థేమ్స్ అనే నది ఒడ్డున ఉంటుంది. 0 డిగ్రీ రేఖాంశం ఈ నది నుంచి వెళ్తుంది. అండ్ ప్రపంచ కాలమానం కూడా 0 డిగ్రీ రేఖాంశం ఆధారంగానే తీసుకుంటాం. అండ్ మూడోది శాన్ జోస్ USA. ఇక ఇండియా సిటీస్ కనుక తీసుకుంటే సో వరల్డ్లో 350, ఇండియాలో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఏంటంటే ఢిల్లీ. యాక్చువల్గా దీన్ని నివాసయోగ్య నగరాల కన్నా ఖరీదైన నగరాలు అనుకోండి, ఇంకా సందర్భోచితంగా ఉంటుంది. సో అండ్ సో ముంబై అండ్ సుల్తాన్పూర్ ఉత్తరప్రదేశ్ ఇది 1000వ స్థానం నిలిచింది. ఇక ఇతర భారత నగరాలు తీసుకుంటే కోల్కతా 528, పూణే సో 534, త్రిశూర్ కేరళ సో 550 స్థానాలు నిలిచినాయి. సో 32వ అంతర్జాతీయ వరి శాస్త్రవేత్తల సదస్సు సో రీసెంట్గా అది ఇండియాలో జరిగింది. సో యాక్చువల్గా ఈ సదస్సు మనకు 2024 ఆగస్టు 3వ తారీఖున జరిగింది. ఓకే, సో వెన్యూ వచ్చేసి న్యూఢిల్లీ. మనకి న్యూఢిల్లీలో ఉన్న నేషనల్ అగ్రికల్చర్ సెంటర్ ఏదైతే ఉందో సో అక్కడ దీన్ని నిర్వహించారు. యాక్చువల్గా ఇలాంటి సదస్సు ప్రపంచంలో ఫస్ట్ టైం జరగడం సో 1929లో సో ఇంగ్లాండ్లో జరిగింది. ఇంగ్లాండ్. ఇక ఇండియా విషయానికి వస్తే 1958లో ఇది మైసూర్లో జరిగింది.
మైసూర్. ఆఫ్టర్ 65 years, సో 2024లో మళ్ళీ న్యూఢిల్లీలో నిర్వహించారు. న్యూఢిల్లీ యాక్చువల్గా దీన్ని ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అగ్రికల్చర్ ఎకనామిక్స్ అనే సంస్థ సహకారంతో నిర్వహించారు. సో దీనికి ఒక థీమ్ కూడా ఉంది, ట్రాన్స్ఫర్మేషన్ టువార్డ్స్ సస్టైనబుల్ అగ్రి ఫుడ్ సిస్టమ్ అని. దీనికి ఒక థీమ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవి 2024 ఆగస్టుకు సంబంధించిన అంతర్జాతీయ అంశాలు. సో మరిన్ని అంశాలతో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.